హరే కృష్ణ. మనం చేరుకున్నాము శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ యొక్క జన్మస్థానానికి. ఇది ఉలా బీర్నగర్ అనే ప్రదేశంలో ఉంది, నదియా డిస్టిక్లో. దీన్ని ఇక్కడ ద్వాదశ మందిర్ అని కూడా అంటారు ఈ ప్లేస్ని. సో మనము ఈ ప్లేస్ చేరుకోవడానికి మన యొక్క మందిరం ఇస్కాన్ హబీపూర్ నుంచి 20 నిమిషాలు పట్టింది, మనకి 7 కిలోమీటర్లు మాత్రమే. సో మరి మనము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందామంట, పదండి. సో ఈ యొక్క స్థానంలోనే భక్తి వినోద్ ఠాకూర్ జన్మించారు. సో ఈ స్థలంలో ఒక మంచి మందిరాన్ని ఇక్కడ నిర్మిస్తున్నారు, ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. సో మనం మళ్ళీ తర్వాత వచ్చి కూడా ఒకసారి చూద్దామంట, వీడియో తీద్దామంట. సో ఇక్కడ ఒక భక్తి వినోద్ ఠాకూర్ యొక్క మూర్తిని కూడా స్థాపిస్తారు, పూజిస్తారు. సో మనతో పాటు ఇప్పుడు ఉన్నారు శ్రీ హరిగోపాల్ దాస్ బాబాజీ మహారాజ్. ఆయనే ఇక్కడ దగ్గరుండి కూర్చొని ఇక్కడ నుంచి ఆయన మొత్తం ఈ ప్లేస్ని సంరక్షిస్తున్నారు. ఇంకా ఈ యొక్క మందిరాన్ని భక్తి వినోద్ ఠాకూర్ కోసం కడుతున్నారు. చాలా పరిశ్రమించి ఈ యొక్క ప్లేస్ని కూడా సంరక్షిస్తున్నారు. చాలా మనము కృతజ్ఞత వాళ్ళకి తెలుపుకోవాలనుకుంటున్నాము. సో ఆయన కోరుకుంటున్నారు అందరూ కూడా ఇక్కడ వచ్చి దర్శనం తీసుకోవాలని ఈ ప్లేస్లో. సో మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం తీసుకోండి ప్లేస్ని, భక్తి వినోద్ ఠాకూర్ యొక్క జన్మస్థానం. శ్రీ భక్తి వినోద్ ఠాకూర్ యొక్క అమ్మ నాన్న పేర్లు వచ్చేసి శ్రీ ఆనందచంద్ర దత్త మరియు జగత్మోహిని దేవి. వారికి జన్మించిన ఆయన ఈ పుత్రుడి పేరు వాళ్ళు పెట్టారు శ్రీ కేదార్నాథ్ దత్త. సో ఆయన జన్మించిన ఈ యొక్క పరివారము, ఈ వంశం వచ్చేసి చాలా ముఖ్యమైన వంశము మన గౌడీ వైష్ణవ పరంపరలో. నరోత్తమ్ దాస్ ఠాకూర్ కూడా ఇదే వంశంలో జన్మించారు. సో ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీ లలిత్ ప్రసాద్ ఠాకూర్ యొక్క సమాధి అన్నమాట. ఆయన ఎవరు అంటే భక్తి వినోద్ ఠాకూర్ యొక్క పుత్రుడు. ఆయనే ఇక్కడ చాలా రోజుల వరకు జీవితం శేష్ అయ్యే వరకు ఇక్కడే ఆయన నివసించారనమాట, ఆయన సమాధి. భక్తి వినోద్ ఠాకూర్ యొక్క విద్యాభ్యాసం ఇక్కడే ఆరంభమైంది. వారి యొక్క తాతయ్య వాళ్ళ ఇంట్లో ఇక్కడ లాన్లో కూర్చొనే చదువుకునేవారు. అప్పుడు వారి టీచర్ ఉండేవారు కార్తిక్ సర్కార్. ఆయన వచ్చి ఇక్కడ చెప్పేవారు. ఇంకా కొంతమంది పిల్లలు కూడా భక్తి వినోద్ ఠాకూర్తో పాటు చదువుకునేవారు. శ్రీ భక్తి వినోద్ ఠాకూర్ యొక్క తాతయ్య వాళ్ళు అంటే వాళ్ళ అమ్మ తరఫున ఫ్యామిలీ మెంబర్స్, పరివారం వాళ్ళందరూ కూడా శక్త వర్షిపర్స్ అనమాట. అంటే దుర్గాదేవిని, కాళీమాతను పూజ చేస్తారు. సో ఆ సమయంలో ఇక్కడ కాళీ మందిరం, దుర్గామాత మందిరం కూడా ఉండేవి. పూజలు అన్నీ కూడా జరిగేవి ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ 10 సపరేట్ శివలింగాల యొక్క మందిరాలు ఉండేవి, శివుడి యొక్క మందిరాలు. తో ఇంకా అంతేకాకుండా ఒక మంచి రాధాకృష్ణ మందిరం కూడా ఉండేది. ఇవన్నీ మందిరాలు ఇక్కడ ఉండేవన్నమాట. ఇది శ్రీ లలిత్ ప్రసాద్ ఠాకూర్ యొక్క సమాధి మందిరం. ఈ రూమ్లోనే శ్రీ లలిత్ ప్రసాద్ ఠాకూర్ నివసించేవారు. ఆయన యొక్క బెడ్ ఇంకా మిగతా కొన్ని విషయాలు కూడా, వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి, మీరు దర్శించుకోవచ్చు. ఇక్కడ కిచెన్ రెనోవేషన్ కోసం అనేసి మద్దతు చేశారు మన భక్తి వేదాంత స్వామి చారిటీ ట్రస్ట్ వారు.
ఇక్కడ లలిత్ ప్రసాద్ ఠాకూర్ నివసిస్తున్నప్పుడు ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు కూడా వచ్చారు, ఆయన్ని కలుసుకున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వృక్షం అశోక వృక్షం అంటారు. ఇది భక్తి వినోద్ ఠాకూర్ యొక్క సమయం నుంచి ఇక్కడే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ చెట్టు వచ్చేసి గ్రీన్ బెర్రీ చెట్టు అనమాట. ఇది భక్తి వినోద్ ఠాకూర్ సమయం నుంచి ఉండేది. అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ దీని చెట్టు ఎక్కి ఈ ఫలాల్ని కూడా తినేవారంట. సో మనము తిరిగి వచ్చేసాము ఇస్కాన్ అబ్బిపూర్ మందిరానికి. సో ఈ స్థలాన్ని ఇంకా ఇటువంటి మిగతా తీర్థ స్థలాల్ని ఇక్కడ ఉన్న వాటిని మీరు దర్శించుకోవాలనుకుంటే ఇక్కడ ఇస్కాన్ అబ్బిపూర్ మందిర్లో మీరు నివసించి, ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది, గెస్ట్ హౌస్లో ఉండి ఇక్కడ ప్రసాదం తీసుకొని ఇవన్నీ ప్లేసెస్ కూడా మీరు విజిట్ చేయొచ్చు. సో వీటి గురించి ఇంకా వివరాల కోసం మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ.